హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందిజా క్రియేషన్స్. నేను భవానీ. ఫ్రెండ్స్, మనమైతే లాస్ట్ ఫైనల్ పార్ట్కి వచ్చేసాము, శిల్పారామం టూర్. సో ఇది పార్ట్ 5 అన్నమాట. మేము ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయింది కదా, పిల్లలకి డ్రెస్ చేంజ్ చేపించేసి ఇంకా కాస అంటే కొంచెం షాపింగ్ చేసుకొని డిన్నర్ చేసి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. సో వచ్చి స్టాల్స్ చూస్తూ ఉంటే మాకు అనౌన్స్మెంట్ వచ్చిందనమాట. డ్యాన్స్ చేసిన పిల్లలు, గన్పూర్ నుంచి వచ్చిన పిల్లలు వచ్చి షీల్డ్స్ తీసుకోవాలి, అలాగే సర్టిఫికేట్స్ తీసుకోవాలి అని చెప్పేసి అనౌన్స్ చేశారు. సో మేము అది వినేసి మళ్ళీ రివర్స్లో మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి షీల్డ్స్ సర్టిఫికేట్స్ తీసుకున్నాము. సో ఆ ఫోటో అది అయితే వీడియో మిస్ అయిపోయింది. సో తర్వాత మళ్ళీ వచ్చేసి డిన్నర్ చేసేసి ఇలా షాపింగ్ చేసుకుందామని చెప్పేసి ఇంకా స్టాల్స్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడైతే అన్నీ హ్యాండ్మేడ్ అనమాట. మీకు కనిపిస్తుంది కదా అన్నీ బాందిని ప్రింట్స్. సో అన్నీ హ్యాండ్మేడ్ బట్టలు కానీ ఏవైనా. ఇదిగోండి, ఇదైతే మొత్తం సిరామిక్ ఐటమ్స్ అనమాట ఇక్కడ. సో గవ్వలు, కప్స్, సాసర్స్, చిన్న చిన్న టాయ్స్, ఇలా ఇవన్నీ హ్యాండ్మేడ్, అన్నీ సిరామిక్ అనమాట. ఈ షాప్ అంతా సిరామిక్ ఐటమే ఉంది, మీకు కనిపిస్తున్నాయి కదా. సో క్యూట్గా ఉన్నాయి, కాకపోతే ప్రైజెస్ మాత్రం ఎక్కువగా ఉన్నాయి, హ్యాండ్మేడ్ కదా. సో నెక్స్ట్ ఇది లాస్ట్ షాప్ అనమాట. లాస్ట్ షాప్ వచ్చేసి ఏంటి వుడ్ క్రాఫ్ట్స్ అనమాట అన్నీ. సో ఈ షాప్లో అయితే అన్నీ చెక్కతో, వుడ్తో చేసిన ఐటమ్సే ఉన్నాయి అన్నీ. చాలా బాగుండే, తీసుకుందాం అనుకున్నాం, బట్ ప్రైజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మేమైతే ఎక్కువగా ఏం తీసుకోలేదు, అందరూ మనిషి ఒక ఐటెం తీసుకున్నారు అంతే. తర్వాత ఇంకా మేము బయటకు వచ్చేసాము. కొంతమంది మా వాళ్ళు లోపలే ఉండిపోయారు, చూసారు కదా గేట్. మేము వచ్చేటప్పుడు చూపించాము కదా ఎంట్రన్స్ గేట్. సో అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోయామన్నమాట. సో మా వారైతే ప్రోగ్రామ్ అయిపోగానే, అంటే మా పిల్లల ప్రోగ్రామ్ అయిపోగానే తను వెళ్ళిపోయారనమాట. సో మేము ఇంకా షీల్డ్స్, సర్టిఫికేట్స్ తీసుకున్న తర్వాత డిన్నర్ చేసేసాము. మేము చెప్పాను కదా, మేము ఒక్కొక్కరు ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ తీసుకొచ్చారు అని చెప్పేసి. సో మేము తీసుకెళ్ళిన ఫుడ్ ఐటమ్స్ అయితే అందరం షేర్ చేసుకొని తినేసాము. మాకు డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇంకా ఒకసారి అంతా స్టాల్స్ చూసేసి బయటికి వచ్చేసాము. సో డే టైంలో కంటే నైట్ టైంలో లైటింగ్స్లో చాలా బాగుంది. మీకు కుదిరితే కనుక తప్పకుండా మీ పిల్లలతో ఒకసారి ఉప్పల్ శిల్పారామం వెళ్ళండి, మీకు చాలా బాగా నచ్చుతుంది ప్లేస్. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో లేట్ అయిపోయింది కదా, మేము 12:30కి బయలుదేరాము. ఇంకా అన్ని పనులు అయిపోయాయి, ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి అయితే వెహికల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఒక్కొక్కరుగా అందరూ వచ్చేసారు. సో మేమైతే మొత్తానికి బయలుదేరేసాము. బయటకు వచ్చేసరికి ఫుల్గా ట్రాఫిక్ ఉండే అనమాట. నెమ్మదిగా అయితే 10కి ఇంటికి వచ్చేసామన్నమాట. సో మార్నింగ్ 12:30కి బయలుదేరితే ఇంటికి వచ్చేసరికి నైట్ 10 అయింది. సో సేఫ్గా అయితే వెళ్ళొచ్చేసాము. మీకు గనక శిల్పారామం టూర్ నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.